హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్ రిలీజ్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు మనం జోన్ వైజ్గా కట్ ఆఫ్, అదేవిధంగా రిజల్ట్ ఎలా చూసుకోవాలా, స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా CBT2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చెన్నై జోన్ కట్ ఆఫ్ చూద్దాం. అన్రిజర్వ్డ్ కేటగిరీకి కట్ ఆఫ్ వచ్చి 49, ఎస్సీ కేటగిరీకి కట్ ఆఫ్ 34, ఎస్టీ కేటగిరీకి కట్ ఆఫ్ 25, ఓబీసీ కేటగిరీకి కట్ ఆఫ్ 39, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కట్ ఆఫ్ 40. ఈ కట్ ఆఫ్ అంతా 100 మార్క్స్కి. యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చి ఏఎల్పి CBT1 ఎగ్జామ్ వచ్చి 75 మార్క్స్కే జరిగింది. కానీ ఆ 75 మార్క్స్ని 100 మార్క్స్గా కన్వర్ట్ చేశాడు. అదేవిధంగా మనకు సపోజ్ 40 మార్క్స్ వచ్చుంటే 75కి 40 వస్తే 100కి ఎన్ని వస్తాయని క్యాలిక్యులేట్ చేసి మన మార్క్స్ అనేది వేసుంటారు. కాబట్టి ఈ కట్ ఆఫ్స్ అంతా 100 మార్క్స్కి ఇచ్చారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత అనుకోవచ్చు, మనం 50 అనుకోవచ్చు. అంటే కట్ ఆఫ్ చాలా ఈజీగా ఉంది. 100కి 50 వస్తే జనరల్లో క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ జోన్ వచ్చి సికింద్రాబాద్. సికింద్రాబాద్కి జనరల్ కట్ ఆఫ్ 56, ఎస్సీ కట్ ఆఫ్ 38.27, ఎస్టీ కట్ ఆఫ్ 32.32, ఓబీసీకి కట్ ఆఫ్ 43, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 40, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ 30. సికింద్రాబాద్ జోన్లో ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు CBT2కి? 35,569. నెక్స్ట్ మనకు నియర్గా ఉండే జోన్ బెంగళూరు. బెంగళూరుకి జనరల్ కట్ ఆఫ్ 58, ఎస్సీ వాళ్ళకి 42, ఎస్టీ వాళ్ళకి 31, ఓబీసీ వాళ్ళకి 47, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40. మీరు గమనిస్తే చెన్నైకి కట్ ఆఫ్ తక్కువ ఉండింది, 50 ఉండింది. నెక్స్ట్ భువనేశ్వర్కి జనరల్ కట్ ఆఫ్ 60, ఎస్సీ కట్ ఆఫ్ 42, ఎస్టీ కట్ ఆఫ్ 44, ఓబీసీ కట్ ఆఫ్ 50, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 40. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఏఎల్పి CBT1 రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. CBT1 ఎగ్జామ్ 25th నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు జరిగింది. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళ రోల్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు CBT2 ఎగ్జామ్ రాయొచ్చు. CBT2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 19th మార్చ్, 20th మార్చ్. వాళ్ళు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎగ్జామ్కి 10 days ముందుగా. ఇప్పుడు అందరూ స్కోర్ కార్డ్ ఎప్పుడు చూసుకోవచ్చు అంటే రేపు 3 o'clockకి రైల్వే పోర్టల్లో ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఆర్ఆర్బి ఏఎల్పి CBT1లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు. కానీ అలా చూడాలంటే రేపు 3 PM వరకు వెయిట్ చేయాలి మనం. నెక్స్ట్ ఇక్కడైతే రోల్ నెంబర్స్ ఇచ్చారు. క్వాలిఫై అయినారు కదా, వాళ్ళ రోల్ నెంబర్స్ ఇచ్చారు. మనం క్వాలిఫై అయినామా లేదా అని చెప్పేసి ఎలా సెర్చ్ చేయాలంటే Ctrl F కొట్టి మన రోల్ నెంబర్ని టైప్ చేసామనుకోండి. సపోజ్ మీ రోల్ నెంబర్ 28124121087004 అనుకోండి. ఇలా చూపించిందంటే, ఈ లిస్ట్లో చూపించిందంటే మీరు క్వాలిఫై అయినట్టు. ఒకవేళ లిస్ట్లో చూపించకపోతే మీరు క్వాలిఫై కానట్టు. ఈ విధంగా మీరు ఈ పీడిఎఫ్లో మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ వచ్చి 96 pages ఉంది. సికింద్రాబాద్ జోన్లో టోటల్ ఎంతమంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయినారంటే 35,569. జనరల్కి కట్ ఆఫ్
56, ఎస్సీకి కట్ ఆఫ్ 38, ఎస్టీకి కట్ ఆఫ్ 32, ఓబీసీకి కట్ ఆఫ్ 43, ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ 40, ఎక్స్ సర్వీస్ మెన్కి కట్ ఆఫ్ 30 మార్క్స్. నెక్స్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఎంత టైం అంటే 90 మినిట్స్. రిలవెంట్ ట్రేడ్ మీద 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్, టైం వచ్చేసి 60 మినిట్స్. ఇప్పుడు ఆర్ఆర్బి సిబిటి1 క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఏం రాయొచ్చు అంటే సిబిటి2 ఎగ్జామ్ రాయొచ్చు. సిబిటి2 ఎగ్జామ్లో మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేదానికి మన యూట్యూబ్ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి1 అర్థమెటిక్ క్వశ్చన్స్ని మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి1 అర్థమెటిక్ క్వశ్చన్స్ని మనం టాపిక్ వైజ్గా క్లాసెస్ లాగా చేయడం జరిగింది. కాబట్టి సిబిటి2 అర్థమెటిక్ కోసం ఈ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి. ప్రతి టాపిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏఎల్పివి మనం అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ లింక్ కూడా ఈ వీడియో ఎండింగ్లో పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది ఏఎల్పి సిబిటి ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సిబిటి2 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్లో జరిగినటువంటి సిబిటి2 ఏఎల్పి పేపర్ అర్థమెటిక్ రీజన్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.